ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. హెచ్సియు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర బలగాలు మోహరించాయి. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న విద్యార్థులను అలాగే ఉద్యోగుల గుర్తింపు కార్డులను సిబ్బంది పరిశీలిస్తోంది. ప్రధానంగా హెచ్సియుకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం జేసీబీలతో భూమిని చెదునుపేస్తోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో వర్సిటీలోకి జేసీబీలు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సంబంధించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు. మేడం, ఏం జరుగుతుంది లోపల? దాదాపు 400 ఎకరాల భూమి అనేది ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఎటువంటి పనులు స్టార్ట్ చేశారు లోపల? అక్కడ మొత్తం 50 జేసీబీలు తీసుకొచ్చి పోలీస్ టెంట్లు వేసుకొని మొత్తం చెట్లని నేలమట్టం చేసే పరిస్థితి జరుగుతుంది. ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా, మొత్తం మీడియా కవరేజ్ లేకుండా మేము ఒకవేళ ఫోన్లు తీసుకెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేస్తే లాఠీలు తీసుకొచ్చి మా మీద దాడి చేసే పరిస్థితి ఉంది. నేను అలాగా అడిగినందుకు 50 మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పటికీ 2 మీద ఎఫ్ఐఆర్ లేసి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సో ఇంత పోలీసులు ఇంతమంది రావాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియట్లేదు. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో. మమ్మల్ని ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో ఒక ఖైదీలాగా టెర్రరిస్ట్ లాగా మొన్న గేట్ వేసేసి మమ్మల్ని బయట నుంచి లాక్ చేసి పెట్టుంచారు. సో ఇలా జరుగుతుంది ఇక్కడ. అంటే లోపల వన్యప్రాణులు ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వమే ఒక పెద్దగా అంతగా ఏం లేవు, అంత నార్మల్ గానే ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు అసలు లోపల వన్యప్రాణులకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. అక్కడ నెమళ్ళు అరుస్తున్న విజువల్స్ కూడా పంపిస్తున్నారు. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి. అక్కడ 2 లేక్స్ ఉంటాయి. అందులో ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన టర్టిల్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి అక్కడ. జింకలు కానీ ఇక్కడ హైదరాబాద్ లో వాటంతట అవే ఉన్న ప్లేస్ ఇది ఒక్కటే. అండ్ దీన్ని మీకు తెలుసు కదా, అందరూ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తుంటారు. ఇలాంటి ప్లేస్ లో మొత్తం చెట్లని 400 ఎకరాల చెట్లని అలా నేలమట్టం చేస్తే ఇప్పుడు 400 ఎకరాలు ఉంటే జింకలు, బర్డ్స్ ఏవి ఉండవంటారా మీరు? సో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ అనేవి మాటలకు సంబంధించి ఏం చెప్తారు? అది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ కి బుద్ధి ఉండాలి చెప్పాలంటే. ఇప్పుడు మీకే తెలుసు పొల్యూషన్ లో ఎంత ఉంది హైదరాబాద్ కి. రేపు నెక్స్ట్ ఢిల్లీలా తయారవుతుంది మీరు ఇది అని చేస్తే. మేము ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలే మేము ఉండేది. హైదరాబాద్ సిటీయే ఇక్కడ ఉండేది. వీళ్ళు ఈ బ్రంట్ అంతా వాళ్ళే బేర్ చేయాలి. వాటర్ నెక్స్ట్ వచ్చే నెల వస్తే తాగడానికి నీళ్లు ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఉన్న లేక్స్ ని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా పోతుంది. గ్రౌండ్ వాటర్ లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మీరు వాటర్ తీసుకొస్తారు? ఇది హైదరాబాద్ జనాల్ని కష్టపెడుతున్నట్టే.